ఈ దేశంలో చట్టం అందరికీ సమానమా? లేక కులం, డబ్బు, అధికారం ఉన్నవారికి మాత్రమే న్యాయమా? ఒక చిన్న నిరుపేద బాలిక నిజానికి తన తప్పేమీ లేకపోయినా తన జీవితమంతా అవమానాలు, అత్యాచారాలు, నిర్లక్ష్యం. అదే బాలిక ఒకరోజు ఉత్తర భారతాన్ని వణికించే భయంకరమైన బందిపోటు దొంగగా మారింది. ఆమె పేరు పూలన్ దేవి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది ఒక నేరస్తురాలి కథ కాదు, మన సమాజం సృష్టించిన ఒక తిరుగుబాటు కథ. 1963 ఆగస్టు 10న ఉత్తరప్రదేశ్లోని గారఖ్పూర్ అనే చిన్న గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది పూలన్ దేవి. తక్కువ కులంగా చూడబడే మల్లా కులంలో పూలన్ దేవి జన్మించింది. చిన్నప్పటి నుంచే అవమానాలు, తక్కువ చూపు, దూషణలు. ఇంకా బాల్యమే పూర్తి కాకుండానే 11 ఏళ్ల వయసులోనే పూలన్ దేవికి పెళ్లి చేసేశారు. తన భర్తకు దాదాపు 30 ఏళ్ల పైబడి వయసు ఉంటుంది. అత్తగారింట్లో పూలన్ దేవికి భార్యగా కాదు, ఒక బానిసలాగా జీవితం ఉండేది. రోజు కొట్టడం, మానసిక వేధింపులు. చిన్న వయసులో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. చాలా రోజుల పాటు అక్కడ ఆ బాధలన్నీ భరించి చివరకు తట్టుకోలేక తన పుట్టింటికి తిరిగి వచ్చేసింది. కానీ అక్కడ కూడా ఆమెకు రక్షణ లేదు. చాలా కష్టంగా బతుకుతున్న ఆమె జీవితంలో అనుకోకుండా మరో పెద్ద విపత్తు వచ్చి పడింది. అనుకోకుండా ఒకరోజు ఆమెను ఒక డెకాయిట్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అక్కడే మొదలైంది ఆమె జీవితంలోని భయంకరమైన అధ్యాయం. ఆ గ్యాంగ్లో ఆమెను చాలామంది అతి భయంకరంగా వేధించారు. కానీ ఒక్కడు మాత్రం ఆమెకు తోడుగా నిలబడ్డాడు. అతనే విక్రమ్ మల్లా. విక్రమ్ మల్లా ఒక్కడే ఆమెని మనిషిలా చూశాడు, ఆత్మగౌరవం ఇచ్చాడు. కానీ ఆ ఆనందం కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు. విక్రమ్ మల్లాన్ని పై కులానికి చెందిన డెకాయట్లు అతి కిరాతకంగా కాల్చి చంపారు. ఆ తరువాత పూలన్ దేవి పైన అమానుషమైన అత్యాచారాలు జరిగాయి. అవి రోజులు కాదు, వారాలు కాదు, కొన్ని నెలల పాటు జరిగాయి. పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా అదే కులం. అందుకే పోలీసుల దగ్గర కూడా ఈ సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పూలన్ దేవి దగ్గర న్యాయం లేదు, చట్టం లేదు, కేవలం మౌనం మాత్రమే ఉంది. 1981 ఉత్తరప్రదేశ్లోని బెహ్మాయి గ్రామం. పూలన్ దేవి మళ్ళీ తిరిగి వచ్చింది. కానీ ఈసారి బాధితురాలుగా కాదు, ప్రతీకారం కోరుకునే ఒక మహిళగా. బెహ్మాయి గ్రామంలో తన మీద అత్యాచారం చేసిన 20 మంది మగవాళ్లను అతి కిరాతకంగా నడి రోడ్డు మీద కాల్చి చంపింది పూలన్ దేవి. ఈ సంఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయింది. మీడియా మొత్తం ఆమెను బందిపోటు క్వీన్గా పిలవడం మొదలుపెట్టింది. ఆమె చేసింది నేరమే, కానీ దానిని ఎవరూ ఖండించలేదు. ఆ తర్వాత పూలన్ దేవి మహిళలు, అణగదొక్కిన కులాల వారికి మద్దతుగా తన పోరాటాన్ని సాగించడం మొదలుపెట్టింది. 1983లో భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని పూలన్ దేవి భారత ప్రభుత్వం ముందు లొంగిపోయింది. ఈ ఒప్పందం ప్రకారం ఆమె ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టమని ప్రభుత్వం ఆమెకు హామీ ఇచ్చింది. దాని తర్వాత పూలన్ దేవి తను చేసిన నేరాలకు గాను 11 సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించి విడుదలైన తర్వాత తన జీవితాన్ని మళ్లీ ప్రారంభించాలి అని నిర్ణయించుకొని సమాజ్వాదీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అలా సమాజ్వాదీ పార్టీలో 1966 మరియు 1999లో 2 సార్లు లోక్సభకు ఎన్నికైన పూలన్ దేవి తన పోరాటాన్ని తన కోసం కాకుండా మహిళల కోసం, దళితుల కోసం, బలహీన వర్గాల కోసం చేయడం మొదలుపెట్టింది. 2001వ సంవత్సరం జూలై 25వ తేదీన ఢిల్లీలో పూలన్ దేవిని శేర్ సింగ్ రాణా అనే వ్యక్తి అతి దారుణంగా కాల్చి చంపాడు. ఇతను పూలన్ దేవి బెహ్మాయిలో చేసిన హత్యలకు ప్రతీకారంగా ఈమెను చంపాడు. ఇలా ఒక అగ్నిపర్వతం లాంటి జీవితం రక్తంతో ముగిసింది. ఇలా పూలన్ దేవి నేరస్తురాలా, లేదా వ్యవస్థ చేత పీడింపబడిన బాధితురాలా, లేదా సమాజం సృష్టించిన తిరుగుబాటురాలా? ఈ ప్రశ్నకు సమాధానం మన మనస్సాక్షి చెప్పాలి.